మరి ఈరోజు దావీదు ద్వారా దేవుడు నిన్ను బలపరచడానికి, నిన్ను ఇంకొక మెట్టు ముందుకు నడిపించడానికి వచ్చి నీతో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వేమై ఉన్నావు దేవునిలో, నువ్వేం గ్రహిస్తున్నావు ఆయన దగ్గర? అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావయ్యా, అటు వారందరూ నీ నామమును నమ్ముకుంటారు ప్రభా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును నువ్వు అంగీకరించగలవా? ఎవరిని నువ్వు ఆశ్రయించు ఉన్నావు? ఈరోజు ఎవరో నీకేదో నలుగురు మనుషులు వచ్చి అప్పటికప్పుడు నీ అవసరాన్ని తీర్చి నీకు సహాయం చేస్తారా అని అనగానే వాళ్ళ ఆశ్రయంలోనికి వెళ్ళిపోతున్నావా? ఎందుకంటే రేపటి దినంలో కూడా వీళ్ళే మనకు పనికొస్తారా అని అనుకుంటూ కాదమ్మా, కాదు. దేవుడు నీతో నాతో చెప్పేది, నువ్వెప్పుడు ఆశ్రయించదగ్గ వ్యక్తి ఒక్కరు మాత్రమే ఉన్నారు. నీ మార్గమును సరళం చేసుకుని నువ్వు దేవుని ముందు సన్నిధిలో నిలవాలి, నడవాలి అని అంటే ఆయన సహాయం నీకు ఎప్పుడు ఉండాలని దేవుడు నీతో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నిన్ను ఆశ్రయించు వారిని నీవెన్నడూ విడిచిపెట్టువాడవు కాదయ్యా. నిన్ను నమ్ముకుని వారందరూ కూడా ఎవరైతే నీ నామం ఎరిగి ఉన్నారో వారందరూ కూడా నిన్ను ఆశ్రయించే వాళ్ళై ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ధైర్యము తెచ్చుకొని దేవుని మీద ఆధారపడు, ఆయన ఆశ్రయంలో ఉండు. ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక.